నమస్తే. మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు. నా పేరు కృష్ణారెడ్డి. ఈరోజు టాపిక్ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం టైం ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి. హెచ్ఐవి ఎయిడ్స్ గురించిన పూర్తి అవగాహన వస్తుంది. ఇంతవరకు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఎవరు చెప్పని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతే హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఆ వైరస్ మానవుని శరీరంలోకి చేరడం వల్ల ఎయిడ్స్ వ్యాధి సంక్రమిస్తుంది. అయితే ఈ హెచ్ఐవి అనేది కొత్త ఏం కాదు. దీనికి పూర్వం మనం ఆలోచించినట్టయితే గనేరియా, సుఖవ్యాధులు అనేవి మనకి సుపరిచితమే. సుఖవ్యాధులు అనేవి అరక్షిత శృంగారం, అంటే ఒకరికంటే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనడం వల్ల వారికి ఏదైనా సరే సుఖవ్యాధి ఉంటే అది మేల్ ఆర్ ఫీమేల్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని సుఖవ్యాధి అంటాం. గనేరియా అనేది మన భారతదేశంలో క్రీస్తు పూర్వమే కనుగొనబడింది. అంటే క్రీస్తు పుట్టక ముందు నుంచే ఈ సుఖవ్యాధులు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. మరి ఈ హెచ్ఐవి అనేది 1990, 80 ఆ ప్రాంతంలో ఆఫ్రికా ఖండంలో చింపాంజీల ద్వారా మానవులకు సంక్రమించిందని కనుక్కోవడం జరిగింది. అది మన ఇండియాకి వచ్చింది. అది ఎలా వచ్చింది అది మనం ముందు డిస్కస్ చేద్దాం. మనకు తెలిసింది ఏమిటంటే సుఖవ్యాధులు అనేవి ఉన్నవి. అవి శృంగారం చేయడం వల్ల, ఎక్కువ మందితో శృంగారానికి మనం పాల్గొన్నప్పుడు వారిలో ఏదైనా సుఖవ్యాధి ఉంటే అది మనకు సంక్రమిస్తుంది. అలాంటివి సుఖవ్యాధులు గనేరియా, సిప్లిసిస్, హెర్పిస్, చాంక్రాయిడ్, ఇలాంటివి చాలా రకాల సుఖవ్యాధులు, 200కు పైగా సుఖవ్యాధులు ఉన్నవి. అవేంటంటే చాలా వరకు, అంటే 99.9% సుఖవ్యాధులు బ్యాక్టీరియా వల్ల మాత్రమే మానవునికి సంక్రమిస్తాయి. అంటే ఆ బ్యాక్టీరియా మానవుని శరీరంలో చేరడం వల్ల ఆ వ్యాధి వస్తుంది. ఆ సుఖవ్యాధిని కనుక్కున్న తర్వాత ఈజీగా మనకిప్పుడు ఎన్నో రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, ఒకప్పుడు ఈ యాంటీబయాటిక్స్ లేనప్పుడు పెన్సిలిన్ మొట్టమొదటిగా కనుక్కున్న దగ్గర నుంచి సుఖవ్యాధులకు చికిత్స అనేది మనకి మానవునికి అందుబాటులోకి వచ్చింది. ఆ పెన్సిలిన్ తర్వాత ఎన్నో రకాల యాంటీబయాటిక్స్ ఇప్పుడు అందుబాటులోకి రావడంతో సుఖవ్యాధులు, ఎలాంటి సుఖవ్యాధి వచ్చినా కూడా మనం ట్రీట్మెంట్ తీసుకొని పూర్తిగా తగ్గించుకొని మళ్ళీ మనం నార్మల్ జీవితాన్ని అనుభవించవచ్చు. కొన్నిసార్లు గనేరియా సోకినప్పుడు ఏమవుతుందంటే, మొదట్లో గనక సరైన చికిత్సా విధానంతో సరిగ్గా చికిత్స చేసుకోకపోతే అది లోపలికి చొచ్చుకుపోయి ఆ బ్యాక్టీరియా మానవుని శరీరంలో ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకొని లోపల పుండుగా మారింది అంటే అది తగ్గడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంచుమించు నాకు ఒకళ్ళు కాల్ చేసినప్పుడు 20 సంవత్సరాల నుంచి కూడా గనేరియా అనే సుఖవ్యాధితో బాధపడుతున్నాడు అతను. ఎందుకంటే మొదట్లో చికిత్స తీసుకోలేదు, అది పెరిగిపోయిన తర్వాత చికిత్స తీసుకున్నా అది తగ్గదు అని మనకి ఇక్కడ ఈ సంఘటనతో అర్థమవుతుంది. మరి ఏం చేయాలి అంటే, ఏ సుఖవ్యాధి సోకినా కూడా మనకి వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. ఏదైతే జననాంగాలు ఉన్నాయో అక్కడ మంట, నొప్పి, చీము రావడం, ఇలాంటి ర్యాషెస్ రావడం, దురదలు, హిచ్చింగ్ ఇలా వస్తున్నప్పుడు మనం వెంటనే సుఖవ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకుంటే అవి తగ్గిపోతాయి. వాటి వల్ల భయం లేదు. ఎందుకంటే బ్యాక్టీరియాకు సంబంధించి వచ్చే వ్యాధులకు మనకు మందులు ఉన్నాయి. మరి ఈ సుఖవ్యాధుల్లోనే హెర్పిస్ అలాగే హెచ్ఐవి, ఈ రెండు అనేవి మనకు వైరస్ ద్వారా సంక్రమిస్తాయి. హెచ్ఐవి అనేది వైరస్. ఈ వైరస్లకు మందులు లేవు. ఏ వైరస్ కూడా, ఫ్యాక్ట్ ఏంటంటే హెచ్ఐవి వైరసే కాదు, ఏ వైరస్ కూడా మనం మందులు కనుగొనబడలేదు, కనుగొనలేము. ఎందుకంటే ఒక వైరస్కి మందు కనుగొన్న ఆ వైరస్ తనకు తాను రూపాంతరం చెంది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే, రీసెంట్గా మనకి కరోనా వైరస్ వచ్చినప్పుడు కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుగొన్నా కూడా అది కొత్త వేరియంట్లుగా మారుతుంది. అది మనం విన్నాం, చూసాం, తెలుసు. అంటే వైరస్ అనేది ఒకవేళ మందు కనుగొనలేము, ఏదైనా టీకా లాంటిది మనం డెవలప్ చేసిన ఆ
వైరస్ అనేది రూపాంతరం చెంది ఇంకొక రూపంలోకి మారి ఇంకొక విధంగా వస్తుంది తప్ప వైరస్ను పూర్తిగా నాశనం చేయలేవు. మరి ఈ వైరస్ అనేది సహజంగా మానవుని శరీరంలోకి రాదు, సహజంగా మానవ శరీరంలో ఉండదు. ఈ వైరస్ అనేది ఎక్కువ జంతువులలో ఉంటుందన్నమాట. వైరస్ ఎప్పుడు జంతువులలో ఉండదు. ర్యాబిస్ వైరస్ కానీ లేకపోతే ఏదైనా జంతువులలో వైరస్ ఉంటుంది, మానవునిలోకి బ్యాక్టీరియా వస్తుంది, సహజం అది. మానవునిలోకి వైరస్ రావాలి అంటే చాలా స్పెషల్ కేసెస్ అనమాట. ఆ కేసెస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం ముందు. అయితే ఈ వైరస్లు ఏవైనా జంతువులలో ఉన్నప్పుడు వాటి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది, వాటి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క లాంటి వాటిలో ర్యాబిస్ వైరస్ ఉన్నా వాటిని ఏం చేయదు. అదే ర్యాబిస్ వైరస్ మానవునికి సోకినట్టయితే ర్యాబిస్ వైరస్కి మనకి మందు లేదు, తెలిసిందే కదా. ర్యాబిస్ వైరస్ సోకిన వాళ్ళు మొదట్లో టీకా వాడకపోతే తర్వాత దాని లక్షణాలతో చనిపోవడం మనం ఇటీవల చూస్తూనే ఉన్నాం. అయితే ఈ హెచ్ఐవి వైరస్ అనే దానికి మానవుని శరీరంలోకి రావడానికి అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఈజీ, ఏ వైరస్ అయినా మానవునికి సోకడానికి అంత ఈజీ కాదు. అదే మనకు మంచి విషయం అనుకుంటే, జంతువులలో ఈ వైరస్ ఉన్నా జంతువులను ఏమీ చేయలేవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి వైరస్ వచ్చిన మానవుడైనా సరే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇప్పుడున్న ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతూ చాలా కాలం బతుకుతున్నాడు. అదేవిధంగా జంతువులు కూడా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలే ఉంటాయి వాటి లైఫ్ స్పాన్. వాటికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. వాటిలోకి చేరి వైరస్ వాటి బ్లడ్లో వాటి శరీర భాగాల్లో వైరస్ ఉన్నా కూడా వాటికి ఏం కాదు. మరి మానవుడికి ఇబ్బంది. ఇప్పుడు వైరస్ హెచ్ఐవి వైరస్ మానవుడికి సోకితే అది మనల్ని చంపేయాలని అదేమి అనుకోదు, అదేమి చూడదు. హెచ్ఐవి వైరస్ రాగానే మనం చనిపోవడం కాదు. హెచ్ఐవి వైరస్ మన బ్లడ్లోకి చేరి తన సంతతిని పెంచుకుంటుంది, తను అభివృద్ధి చెందుతుంది. అలా అలా కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ దాని మీద దాడి చేయడం వల్ల, ఆ వైరస్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద దాడి చేయడం వల్ల ఎక్కువ బలవంతమైనది హెచ్ఐవి వైరస్సే. కాబట్టి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఆ వైరస్ ముందు తట్టుకోలేక మన ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోతుంది. ఎప్పుడైతే మానవుని ఇమ్యూనిటీ సిస్టమ్ పడిపోయిందో అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఏ వ్యాధి వచ్చినా తగ్గదు. మనకి ఇమ్యూనిటీ లేకపోతే జలుబు చేసినా తగ్గదు, జ్వరం వచ్చినా తగ్గదు, ఏది వచ్చినా తగ్గదు. దానిని అన్ని వ్యాధులు కలయికనే ఎయిడ్స్ అంటాం. అంటే ఏ వ్యాధి వచ్చినా తగ్గట్లేదు ఆయనకి. ఎందుకు తగ్గట్లేదు అంటే ఆయనలో ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ పడిపోవడానికి కారణం హెచ్ఐవి వైరస్ ఉంది అతని బాడీలో. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నమాట. ఈ వ్యాధి నిరోధక శక్తి డెఫిషియన్సీ కారణంగా వచ్చే సిండ్రోమే ఎయిడ్స్ అనమాట. సహజంగా వైరస్ అనేది మనలో జనరేట్ అవ్వదు. ఎందుకు జనరేట్ అవ్వదు? ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కొంతమంది సుఖవ్యాధులు ఉంటే మనలో ఒకటి కంటే ఎక్కువ సుఖవ్యాధులు ఉంటే మనకి ఏదైనా సుఖవ్యాధి వస్తే అది హెచ్ఐవిగా మారుతుందా అని అడుగుతున్నా. అందుకు చెప్పాల్సి వస్తుంది. బ్యాక్టీరియాకు సంబంధించిన సుఖవ్యాధి ఉన్నంత మాత్రాన అది ఎయిడ్స్గా మారదు. ఎయిడ్స్ రావాలంటే వైరస్ కావాలి. ఆ వైరస్ మనలో జనరేట్ అవ్వదు, ఒకరి నుంచి మాత్రమే మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఇలాంటప్పుడు మనుషుల్లో వైరస్కు రావడానికి కష్టమై ఉండి మనుషుల్లో ఉండనప్పుడు, మనుషుల్లోకి హెచ్ఐవి వైరస్ రానప్పుడు ఎలా వచ్చింది? ఆఫ్రికా దేశంలోనే, అలాగే కొన్ని రకాల ఫారెన్ కంట్రీస్లో పెట్స్, ఏదైతే పెంపుడు జంతువులతో సెక్స్ అనేది సర్వసాధారణం. వాళ్లకు కుక్కలతో కానీ, గుర్రాలతో కానీ, కోతులతో కానీ, సింపాంజీలతో కానీ, అంటే వాళ్ళు పెంచుకునే జంతువులతో వాళ్ళు సెక్స్ చేసేవాళ్ళు, చేశారు, చేస్తున్నారు కూడా. కాబట్టి ఆఫ్రికాలో 1986లో ఈ హెచ్ఐవి వైరస్ మానవునిలో గుర్తించినప్పుడు దీనికి మూలం ఏమిటి అనే ఆరా తీస్తే ముందుకెళ్తే వాళ్ళు అక్కడ పెంచుకునే కోతుల జాతులైన ఒక రకమైన సింపాంజీలు వాటితో సెక్స్ చేయడం వల్ల వాటి నుంచి ఆ మహిళలకు కానీ ఆ పురుషులకు కానీ ఈ వైరస్ వచ్చింది. ఆ సింపాంజీల్లో ఆ కోతి జాతిలో ఆ వైరస్ ఉన్నంత కాలం హెచ్ఐవి వాటిని ఏం చేయదు, వాటిని చంపదు. కానీ అది మానవునికి రావడం వల్ల మానవుడికి ఏ వైరస్ వచ్చినా వైరస్ గురించి మనం తట్టుకోలేం. కాబట్టి అక్కడ మన ఇమ్యూనిటీ సిస్టాన్ని ఆ వైరస్ అనేది దెబ్బతీయడం ప్రారంభించింది. అంటే ఏదైతే పెట్స్తో సెక్స్ చేయడం వల్ల వాటి నుంచి మానవునికి హెచ్ఐవి సంక్రమించింది.
ఎక్కడో ఆఫ్రికా దేశంలో కొంతమందికి, ఒకళ్ళకి లేదా ఇద్దరికి లేదా కొంతమందికి వాళ్ళ పెట్స్ ద్వారా సెక్స్ చేయడం వల్ల వచ్చిన హెచ్ఐవి ఇప్పుడు అన్ని దేశాలలో అన్నిటికీ ఎలా వచ్చిందో ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. ఒకరి నుంచి ఒకరికి అరక్షిత శృంగారం. కాబట్టి హెచ్ఐవి రావడానికి శృంగారం ప్రధానమైన వాహకం అన్నమాట. అంటే అరక్షిత శృంగారం. ఏదైతే కండోమ్ లేకుండా సెక్స్ చేయడం అనేది ప్రమాదం. కాబట్టి హెచ్ఐవి లేదని అనుకోవద్దు. ఎంతో ఎక్కువగా అన్ని దేశాలకు వ్యాపించిన ఈ హెచ్ఐవి మన దాకా రాకూడదంటే మనం ముందు ఒకరికంటే ఎక్కువ మంది భాగస్వాములతో శృంగారం చేయకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితులే ఉంటే కండోమ్ వాడాలి. ఈ విధంగా చేస్తే వేరే వారి నుంచి మనకు సుఖవ్యాధులు కూడా రావు. అదేవిధంగా హెచ్ఐవి కూడా మనకు సోకదు. అయితే ఇది ఒక్క కారణమేనా అంటే హెచ్ఐవి రావడానికి 4 కారణాలున్నాయి. 4 కారణాలు. ఇప్పుడు చెప్పే ఈ 4 కారణాలు తప్ప ఏ ఇతర కారణంతో హెచ్ఐవి మనకు సోకదు. ఒకటి అరక్షిత శృంగారం. కండోమ్ లేకుండా సెక్స్ చేయడం వల్ల వాళ్ళకు హెచ్ఐవి ఉంటే మనకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో అక్కడ ఉన్న వైరల్ లోడుని బట్టి అంటే అతనిలో లేదా ఆమెలో ఎక్కువ శాతం వైరస్ ఉంటే మనకి సోకే అవకాశం ఉంది. అది ఒక కారణం. అంటే ముఖ్యంగా వాళ్ళలో హెచ్ఐవి ఉండాలి. అందులో కూడా ఎక్కువ శాతం ఉండాలి. రెండవది తల్లి నుంచి బిడ్డకి. అంటే ఒక మదర్‌కి ఎవరికైనా హెచ్ఐవి సోకింది. ఆ మదర్ బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకి వచ్చే అవకాశం ఉంటుంది. మూడవది సూదులు, సిరంజిలు. సూదులు, సిరంజిలు అంటే హాస్పిటల్‌లో ఒకరికి వాడిన సూదులు, సిరంజిలు కూడా ప్రమాదమే. అలా వాడరు. అది కాదు. ముఖ్యంగా చాలామంది డ్రగ్స్ వాడేటప్పుడు ఒక డ్రగ్స్‌ని ఒక సూదిలో లేదా సిరంజిలో నింపుకొని అది అందరూ ఆ 20 మందో, 10 మంది ఎంతమంది ఉంటే అంతమంది గుచ్చుకుంటా ఉంటారు. అలా డ్రగ్స్ వాడే వాళ్ళ సూదులు, సిరంజిల దగ్గర కూడా హెచ్ఐవి ఒకరికి ఉంటే ఇంకొకరికి సోకే అవకాశం ఉంది. అందుకని మనం ఎక్కడ కూడా హాస్పిటల్‌లో కూడా సూదులు, సిరంజిలు అనేవి ఒకరికి వాడింది ఇంకొకరికి వాడటం లేదు. ఇది మూడవ కారణం. నాలుగవ కారణం ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తి యొక్క బ్లడ్ తీసుకొని వేరే వ్యక్తికి ఎక్కిస్తే వారికి కూడా హెచ్ఐవి సోకుతుంది. అంటే అరక్షిత రక్త మార్పిడి వల్ల కూడా వస్తుంది. ఈ 4 కారణాలే నాకు రకరకాల మంది రకరకాలుగా ఫోన్ చేసి అడుగుతా ఉంటారు. నాకు హెచ్ఐవి వస్తుంది, వచ్చేస్తుందేమో అని భయపడుతూ చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ హెచ్ఐవి అనేది ఈ 4 కారణాల మాత్రమే వస్తుంది. మరి ఈ 4 కారణాలతో వచ్చింది. ఏదో ఒక కారణంతో వచ్చింది అనుకుందాం. రాగానే లక్షణాలు వస్తాయా? రాగానే హెచ్ఐవి వైరస్ సోకగానే ఎటువంటి లక్షణాలు ఉండవు. హెచ్ఐవి వైరస్ సోకగానే ఎటువంటి లక్షణాలు ఉండవు. అది ఎయిడ్స్‌గా మారినప్పుడు మన ఇమ్యూనిటీ పోవడం వల్ల ఏ వ్యాధి వచ్చినా, దగ్గొచ్చినా, జలుబొచ్చినా లేదా తలనొప్పి ఏది వచ్చినా తగ్గదు. అంటే కంటిన్యూగా జ్వరం, కంటిన్యూగా జలుబు, కంటిన్యూగా దగ్గు ఇలా ఏదైనా కంటిన్యూగా ఒక నెల పాటు ఉంటే ఏ యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ ఏమి వాడినా తగ్గట్లేదు అంటే అప్పుడు మనం హెచ్ఐవి ఏమో అని మనం టెస్ట్ చేయించుకుంటాం. అయితే ఈ విధంగా లక్షణాలు రావడానికి చాలా మందిలో 5 సంవత్సరాలు పట్టొచ్చు, 6 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. అంతేకాని హెచ్ఐవి ఈరోజు సోకింది రేపటి నుంచి లక్షణాలు వస్తాయని చాలా మంది చెప్తున్నారు. అది తప్పు. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి ఎలా? హెచ్ఐవి ఒకవేళ సోకిందేమో, అది లోపల పెరిగిపోతుందేమో నేను తెలుసుకోవాలి. తెలుసుకొని ఏఆర్టీ మెడిసిన్స్ వాడాలి అంటే ఎలా? ఖచ్చితంగా హెచ్ఐవి ఒకవేళ ఈరోజు మనం ఎవరితో అన్నోన్ పర్సన్తో అరక్షిత శృంగారంలో పాల్గొన్నాం, హెచ్ఐవి వచ్చిందేమో అని మనకు డౌట్. దానికోసం ఏం చేయాలంటే టెస్ట్ చేయించుకొని తెలుసుకోవాలి. ఆ టెస్ట్ ఏమిటి అంటే 10 రోజుల తర్వాత అయితే పీసీఆర్ టెస్ట్, ఒక నెల తర్వాత అయితే వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్, 3 నెలల తర్వాత అయితే ఏ హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ చేసుకున్నా సరే మనకు హెచ్ఐవి వచ్చిందా రాలేదో తెలుస్తుంది. ఈ విధంగా టెస్టులు చేసుకొని తెలుసుకోవాలి. అంతేకాని లక్షణాల గురించి ఆలోచిస్తూ లక్షణాలు ఉన్నాయని భ్రమపడుతూ భయపడు. దేని ద్వారా వస్తుంది? లక్షణాలు ఎప్పుడు వస్తాయి, ఉంటాయా లేవా, అలాగే టెస్ట్ల గురించి మాట్లాడుకున్నాం. ఇంకా
హెచ్ఐవి గురించి మందులు. ఇప్పుడే ముందే వీడియోలో చెప్పుకున్నట్లు హెచ్ఐవి అనేది ఒక వైరస్. వైరస్కి ఏ వైరస్ కూడా మందులు కనుక్కోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఇంతవరకు ఇంకా హెచ్ఐవికి మెడిసిన్ కనుగొనబడలేదు. అఫీషియల్గా ఇంకా హెచ్ఐవికి వైరస్కి పూర్తి క్యూర్కి మందు లేదు. మందు ఉందని ఎవరైనా చెప్పి మీ దగ్గర డబ్బులు లాగటానికి మోసం చేయడమే తప్ప ప్యూర్గా పూర్తిగా క్యూర్ అవడానికి ఈ అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదం ఎందులో కూడా మెడిసిన్ పూర్తి క్యూర్కి లేదు. మరి ఏఆర్టీ మెడిసిన్, యాంటీ రిట్రోవైరల్ థెరపీ అని చెప్పి ఏఆర్టీ మెడిసిన్స్ ఉన్నాయి. అవి గవర్నమెంట్ వాళ్ళు ఐసిటిసి వింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు. ఏఆర్టీ మెడిసిన్స్ కావాల్సిన వాళ్ళు ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవాలి. అంతేగాని ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తే చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు తెలుస్తుంది ఏంటంటే మెడిసిన్ ఉందని చెప్పి అబద్ధాలు చెప్పి ఏవో మెడిసిన్స్ ఇచ్చి లేదా ఈ ఏఆర్టీ మెడిసిన్సే వాళ్ళకి మళ్ళీ ఇచ్చి డబ్బులు లాగేస్తున్నారు. దానికి భయపడద్దు. ఇది సోషల్ స్టిగ్మా ఉంటుంది. కాబట్టి హెచ్ఐవి అనేది క్యాన్సర్ వచ్చిందన్నా పాపం జాలి పడతాం, కానీ ఎయిడ్స్ వచ్చిందంటే వాడు ఖచ్చితంగా తప్పు చేశాడనే అపోహల సమాజం ఉంటుంది. కాబట్టి ఎయిడ్స్ రాగానే నీ తప్పు చేశానని అందరూ అనుకుంటారని మనం కూడా భయపడతాం. కాబట్టి ఎవరికి చెప్పుకోలేం. కాబట్టి ఈ భయపడి ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళేమో ఏదో డబ్బులు తీసుకొని ఏదో మెడిసిన్ ఇస్తున్నారు. అలా చేయొద్దు. మీరు ఎవరైనా సరైన వాళ్ళ దగ్గర సలహా తీసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ వారి దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకొని అలా ఫ్రీగా ఇచ్చే ఏఆర్టీ మెడిసిన్స్ వాడండి. అంతేకాని పూర్తి క్యూర్కి అయితే లేదు, భవిష్యత్తులో రావచ్చు. అదేవిధంగా ఇతర దేశాల రెనోకపవేర్ అనే ఒక ఇంజెక్షన్ ఉంది. అది కూడా 25 lakhs అవుతుంది. అది కూడా హెచ్ఐవి రాకముందు ఆ ఇంజెక్షన్ వేసుకుంటే హెచ్ఐవి రాకుండా ఒక 20 నుంచి 25 సంవత్సరాలు అది మనం కాపాడుతుందే తప్ప హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి ఆ ఇంజెక్షన్ వేస్తే తగ్గుతుందని ఇంకా ట్రయల్స్లోనే ఉంది. తగ్గుతుందని ఎక్కడా లేదు. కాబట్టి మోసపోవద్దు. మరి ఈ వైరస్, హెచ్ఐవి వైరస్ అనేది హ్యూమన్ బాడీ తట్టుకోలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఖచ్చితంగా ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతూ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనకి హెచ్ఐవి ఉంది అన్న సంగతే మనం మర్చిపోవాలి. ఎందుకంటే అది బాధ, లోపల హెచ్ఐవి ఉంది ఏదో చేస్తుంది అని భయపడిపోయి మనం ఇవన్నీ మానేసి ఎవరికి చెప్పకుండా దిగులు పెట్టుకొని ఏమీ తినకుండా అందరికి సమాజంలో తెలిసిపోతుందని భయపడుతూ ఉంటే అది మన ఇంకా కృంగదీస్తుంది. అలా కాకుండా హెచ్ఐవి గురించి మాట్లాడుకుంటూ వీలైనంతగా హెచ్ఐవి గురించి తెలుసుకొని దాని గురించి అవగాహన కలిగి ఉండి సురక్షిత శృంగారంలో మాత్రమే పాల్గొని ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెచ్ఐవి వైరస్ అనేది మనని రాగానే చంపదు. అది మనలో పెరుగుతూ ఉంటుంది అంతే. రాగానే వచ్చేసి మనం చంపేయదు. కాబట్టి దాని గురించి వీలైన ఎక్కువగా మాట్లాడాలి. కానీ సమాజంలో అది ఎయిడ్స్ అంటేనే భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ. కాబట్టి మాట్లాడటమే తప్పుగా భావిస్తారు. కాబట్టి ఈ అపోహ కారణంగానే హెచ్ఐవి అనేది ఇటీవల కాలంలో, గతంలో ఎవరో చదువు సంధ్యలు లేని వారు, తెలియని వారు, వలస కూలీలు, ఎక్కడికో వేరే ఊరు వెళ్ళి నివసించే వారి ద్వారా మాత్రమే హెచ్ఐవి స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు ఐటీ ఉద్యోగుల్లోనూ, వైట్ కాలర్ ఉద్యోగం అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి వారు కూడా అరక్షిత శృంగారం, ప్రెగ్నెన్సీ వస్తే పిల్లు వాడవచ్చు అనుకోని చెప్పేసి కండం లేకుండా సెక్స్ చేయడం, లేట్ నైట్ పార్టీలు, రేవ్ పార్టీలు అంటూ అలా సెక్స్ చేస్తూ వారు కూడా హెచ్ఐవి బారిన పడుతున్నారు. పడిన తర్వాత ఎన్ని లక్షల శాలరీలు, ఎన్ని లక్షల జీతం ఉన్న ఆరోగ్యం లేనప్పుడు ఏది ఉపయోగం లేదు. కాబట్టి హెచ్ఐవి గురించి అవగాహన కల్పించుకోండి. హెచ్ఐవి గురించి తెలుసుకొని సురక్షితంగా ఉండండి. ఇప్పుడు అర్థమైందిగా, హెచ్ఐవి అనేది ఒక వైరస్. కాబట్టి ఆ వైరస్ మనకు వస్తే మనలో పెరుగుతున్నప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ తట్టుకోలేదు. కాబట్టి అది ఎయిడ్స్గా సంక్రమించి అన్ని వ్యాధుల కలయికతో మనం చనిపోతాం. అంతే తప్ప దానికి సరైన విధంగా అవగాహన పెంచుకొని అది మనలోకి రాకుండా మనం చర్యలు తీసుకుంటే హెచ్ఐవి మన ఏం చేయలేదు, ఎయిడ్స్ మన ఏమి చేయలేదు అనే అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో పైన కానీ హెచ్ఐవి పైన కానీ ఎటువంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేస్తే నేను
సవివరంగా మీకు మీ డౌట్ క్లియర్ చేస్తానని తెలుపుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.